హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, కుర్తీకి ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ముందు క్యాన్వాస్ను ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత పైన హెచ్చు తగ్గులు లేకోకుండా లైన్ వేసేసుకోండి. తర్వాత నేను షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. బ్యాక్ నెక్ వచ్చేసి 7.5కు మార్క్ వేసేసాను. తర్వాత కింద కూడా 2.5కు మార్క్ వేసేసుకోండి. ఈ విధంగా స్కేల్తో ఒక బాక్స్ లాగా వేసేసుకోండి లైన్లు. ఫస్ట్ ఇలా లైన్ వేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. బయటికి ఒక 1/4 ఇంచుకి రౌండ్ షేప్ రావాలండి. అప్పుడైతేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా. తర్వాత ఎక్స్ట్రాగా క్యాన్వాస్ను ఈ విధంగా 1.25కు మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు 1/2 ఇంచుకి కట్ చేసేసుకోండి క్యాన్వాస్ను పైన. అక్కడి నుంచి ఈ రౌండ్ నెక్ పెట్టాం కదా, అది కట్ చేసేసేయండి. చూడండి, మనకి ఓపెన్ చేసి చూస్తే షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా రౌండ్ నెక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని నేను క్లాత్ పైన ఐరన్ చేసి రెడీ చేసేసేయండి ఈ విధంగా. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ను సగానికి ఫోల్డ్ చేసి పైన ఖర్చు పెట్టుకోండి. తర్వాత లైన్ వేసేసుకోండి. ఇలా లైన్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకోండి. ఇలా నేను లైనింగ్ను జాయిన్ చేసి రెడీ చేసేసానండి బ్యాక్ పార్ట్ మొత్తము. తర్వాత ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి లైన్ వేసేసుకోండి. తర్వాత మనము క్యాన్వాస్ను రెడీ చేసేసాం కదా, అది ఖర్చులు సరిగ్గా ఉండేటట్టు పెట్టుకొని తర్వాత కింద లైన్ కూడా కరెక్ట్గా ఉండేటట్లు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని పక్కకు పోకోకుండా పిన్నులు పెట్టుకొని దానిపైనే స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా ఫస్ట్ మిడిల్లో స్టిచ్ చేయండి. తర్వాత రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా మిడిల్లో స్టిచ్ చేయడం వలన మనకి కింద కుర్తీ అనేది పక్కకు జరక్కోకుండా ఉంటుందండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఖర్చులు అయితే ఇవ్వండి. అప్పుడు రౌండ్ బాగా తిరుగుతుంది మనకి. ఈ విధంగా ఖర్చులు ఇచ్చిన తర్వాత క్యాన్వాస్ను కొంచెం వేలితో గీకండి. ఈ విధంగా ఇలా గీకిన తర్వాత దానిపైన స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా దానిపైనే స్టిచ్ చేసేసేయాలండి. చూడండి, ఈ విధంగా మనము క్యాన్వాస్ ఫోల్డ్ చేసాం కదా, దానిపైనే కుట్ అనేది పడితే అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ వచ్చేసి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇంతే అండి, రౌండ్ నెక్ వచ్చేసి ఈ విధంగా మీరు క్యాన్వాస్ పైన ట్రై చేయండి. నిజంగా చాలా బాగా వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.